కాసేపట్లో స్త్రీ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. సాయంత్రం నుంచే ఏపీలో కూడా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చు. 5 రకాల బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. ప్రభుత్వం నిర్ణయించిన బస్సుల్లో మహిళలకు స్త్రీ శక్తి పేరుతో ఉచిత టికెట్ని ఇవ్వనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఒంగోలు నుంచి అందిస్తారు. హామీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు ప్రారంభం కానున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని పథకం ప్రారంభించనున్నారు. ఏదైతే మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే అధికారులు మాత్రం పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారు. మరికొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు మాత్రం ఈ మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని పథకాన్ని మాత్రం ప్రారంభించున్నారు. మహిళలకు మాత్రం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 5 రకాల బస్సులు ఏదైతే అల్ట్రా వెలుగు, పల్లె వెలుగు, ఆర్డినరీ ఎక్స్ప్రెస్తో పాటు పల్లె వెలుగు బస్సుల్లో 5 రకాల బస్సుల్లో మాత్రం మహిళల ఉచిత ప్రయాణ పథకం అయితే అమలు కానుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి మనతో మాట్లాడిన కొంతమంది మహిళలు ఉన్నారు. మేడం, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అమలు కానున్న ఈ పథకంపై ఎట్లా ఉంది? చాలా బాగుంది. పబ్లిక్ బాగా స్పందన వస్తుంది. అందులో మహిళల్లో బాగా స్పందన ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణలో అయితే జిల్లా వ్యాప్తంగా అన్నారు. మన నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకని చెప్పడం జరిగింది. ఇది ఎక్కువ కూడా మధ్యతరగతి కింద తరగతి వాళ్ళకి చాలా ఉపయోగపడేటువంటి అంశము. స్త్రీలందరూ కూడా దీన్ని చాలా స్వాగతిస్తూ ఉన్నారు. ప్రకాశం జిల్లా విషయాన్ని తీసుకున్నట్టయితే సన్నకారు రైతులు కానీ చిరు వ్యాపారాలు కానీ రోజు కూడా 200 రూపాయలు పెట్టేసి తిరుగుతూ ఉంటారు ట్రావెల్స్కి. ఇప్పుడైతే ఒక్కసారే తిరిగి 200 ఛార్జీకి ఇచ్చేస్తున్నారు. ఈ ఉచిత బస్సు ఇచ్చినట్టయితే రోజుకి 2 సార్లు కూడా వచ్చేసి వాళ్ళు జీవనోపాధి మెరుగుపరుచుకొని కుటుంబాలకు ఆసరాగా ఆర్థికంగా మహిళలు ఎదుగుతారని చెప్పేసి ఉద్దేశం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ప్రధానంగా మహిళలకు ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం కూడా హామీ అమలు కానుంది. ఎలా చూస్తారు? ఏమండి, ఈ పథకం ద్వారా ముఖ్యంగా ఏంటంటే పల్లెటూర్లలో ఉండే మహిళలు, టౌన్కు దగ్గరగా ఉన్నవాళ్ళు ఆటోలలో వచ్చి వాళ్ళు రోజు చిరు వ్యాపారస్తులు టౌన్లో ఉన్న వస్తువులు కొనుక్కొని వెళ్ళి పల్లెటూరులో అమ్ముకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగం. ఎందుకంటే ఆటోకి 100 రూపాయలు 200 అలా పెట్టుకొని వచ్చే వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళకు 200-300 రూపాయలు మిగులుతాయి. ఏ స్త్రీ కూడా కన్నీటితో బాధపడకూడదని ఈ ప్రతి ఇంటికి సిలిండర్ దీపం పథకం పెట్టి ఎలా అయితే చేశారో ఈ రోజు కూడా మహిళల గురించి ఆలోచించి ఈ ఉచిత బస్సు అనేది పెట్టారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ పథకం ద్వారా మహిళలకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది? ఖచ్చితంగా ఆర్థికంగా బలోపేతం కావడానికి ఇది ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే పక్కనున్న సన్నకారు రైతులందరూ కూడా వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులను తీసుకుని వచ్చి టౌన్లో అమ్ముకోవడానికి కానీ కూలీ నాలి చేసుకోవడానికి కూడా చాలామంది పనులు వెతుక్కుంటూ టౌన్కి వస్తూ ఉంటారు. వాళ్ళకి అంతకుముందు నేను సంపాదించిన దాంట్లో చాలా వరకు బస్ ఛార్జీలకి, సమయానికి బస్సులు లేకపోవడం వల్ల ఆటో ఛార్జీలకి పోతూ ఉంది. అదేవిధంగా ఆటోలో ప్రయాణం కూడా సురక్షితం కాదు. అదే ఆర్టీసీ బస్సులు అయితే ఖచ్చితంగా సురక్షితం అని అనుకుంటారు. కాబట్టి మహిళలందరూ కూడా దీన్ని బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే స్త్రీ పక్షపాతిగా ఉన్న చంద్రబాబు నాయుడు మహిళల పట్ల ఏదైతే ఇటువంటి పథకాలను ఏర్పాటు చేయడం పట్ల చాలా హర్షణీయంగా ఉంది. ఏపీ వ్యాప్తంగా మహిళలకు ఏదైతే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు ఆగస్టు 15 రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు అందించనున్న స్త్రీ శక్తి పథకం ఎంతో హర్షణీయంగా ఉందని చెప్పి ఈ పట్ల మహిళల పట్ల మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రామరాజు, సుధాకర్, ఐ న్యూస్ ఒంగోలు.